అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఇక్కడ 1.4 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. 22 అధికారిక భాషలు, ప్రపంచస్థాయి వంటకాలు, ఎన్నో సంస్కృతులు భారతదేశంలో కనిపిస్తాయి. భారతదేశం గురించి 10 ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం. భారతదేశం అత్యంత శాకాహార దేశం. ఇటీవల అధ్యయనం ప్రకారం అత్యధిక శాకాహారులు ఉన్న దేశం భారతదేశం. జనాభాలో 38% మంది శాకాహారులే. దేశంలో శాకాహారులు ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన అంశమేంటంటే, భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఆచరించే అన్ని మతాలు, ఆహార నియమాలు, సంప్రదాయాలను కలిగి ఉంటాయి. శాకాహారులు సందర్శించటానికి భారత్ ఒక అద్భుతమైన దేశంగా పరిగణించబడుతోంది. అనేక మంది తాజ్మహల్ను ప్యాలెస్గా భావిస్తుంటారు. ఐకానిక్ తాజ్మహల్ ప్రపంచంలోని కొత్త 7 వింతలలో ఒకటి. నిజానికి ఒక సమాధి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య జ్ఞాపకార్థం కట్టాడు. తాజ్మహల్ 1632–1653 మధ్య నిర్మించబడింది. ఈ నిర్మాణ కళాఖండం, దాని సౌష్ఠవ సౌందర్యం, హస్తకళకు ప్రసిద్ధి చెందింది. దీనిని 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అంతేకాకుండా ప్రేమ చిహ్నంగా నిలిచింది. భారతదేశం ప్రపంచంలోని పులుల రాజధానిగా పేరుగాంచింది. నమ్మశక్యం కాని విధంగా ప్రపంచ పులుల జనాభాలో అత్యధికంగా 75% మన దేశంలోనే ఉన్నాయి. ఈ గంభీరమైన జీవులు భారతదేశంలోని దట్టమైన అడవుల నుండి గడ్డి భూముల వరకు సంచరిస్తాయి. పులుల సంఖ్య 1970లలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. పులులను సంరక్షించేందుకు రిజర్వుల ఏర్పాటు, వేట వ్యతిరేక చర్యలు ప్రభుత్వాలు చేపట్టాయి. పులుల సంఖ్య ఏడాదికి సుమారు 6% పెరుగుతోంది. భారతదేశంలో అతిపెద్ద మతం హిందుత్వం. దాదాపు 80% మంది ఈ మతాన్ని ఆచరిస్తున్నారు. ప్రపంచంలోని పురాతన మత సంప్రదాయంగా భావిస్తారు. నమ్మశక్యం కాని విధంగా 4000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర, మూలాలు ఉన్నాయి. హిందూ మతంలో విస్తృతమైన నమ్మకాలు, అభ్యాసాలు, తత్వాలు ఉన్నాయి. భారతదేశంలో ఆవులు పవిత్రమైనవని చాలామందికి తెలుసు. ఇది కొన్ని దేశాల ప్రాథమిక మతాలలో, ప్రధానంగా హిందూ మతం, కానీ జైన మతం, బౌద్ధ మతంలో కూడా ఆవు ప్రాముఖ్యత తెలియచేశారు. పురాతన హిందూ గ్రంథాలలో కామధేనుగా ఆవును పూజిస్తారు. సంతానోత్పత్తి, ఔదర్యాన్ని సూచించే దైవికగా భావిస్తారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నిరంతర నివాస నగరాలకు భారతదేశం నిలయంగా ఉంది. భారతదేశంలో నిరంతరం నివసించే నగరాలలో పురాతనమైనది పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న వారణాసి. ఇది ఆధ్యాత్మిక రాజధాని. నమ్మశక్యం కాని విధంగా ఈ ఉత్తర భారత నగరం కనీసం 1200 BCE నాటిది. 3000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. భారతదేశ సాంస్కృతిక రాజధానిగా పిలువబడుతుంది. చుట్టుముట్టే వీధులు, పురాతన దేవాలయాలు, సందడిగా ఉండే మార్కెట్లు ఈ నగరంలో ఉంటాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన చరిత్ర కలిగిన వైకుంఠపాళి భారతదేశం నుండి ఉద్భవించిందని చాలామందికి తెలియదు. కొంతమంది చరిత్రకారులు దాని చరిత్రను క్రీస్తుపూర్వం 13వ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు. ఆటలో నిచ్చెనలు దాతృత్వం, విశ్వాసం, వినయం వంటి సద్గుణాలను సూచిస్తాయి. అయితే పాములు కామం, కోపం, హత్య, దొంగతనం వంటి దుర్గుణాలను సూచిస్తాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత భారతదేశ జనాభాలో 10% మంది ఇంగ్లీష్ మాట్లాడటంలో నిష్ణాతులు. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, దేశంలో మాట్లాడే అధికారికంగా గుర్తించబడిన 23 భాషలలో ఇంగ్లీష్ ఒకటి. వాస్తవానికి దేశంలో మాట్లాడే భాషల కంటే చాలా ఎక్కువ భాషలు ఉన్నాయి. 2018 జనాభా లెక్కల ప్రకారం 19,500 భాషలు, మాండలికాలు మాతృభాషలుగా నమోదు చేయబడ్డాయి. భారతదేశం గురించి అంతగా తెలియని వాస్తవమేంటంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎక్కువ సినిమాలు మన దేశంలోనే రూపొందిస్తారు. భారతదేశంలోని లడఖ్లోని మాగ్నెటిక్ హిల్ గురుత్వాకర్షణ నియమాలను స్పష్టంగా ధిక్కరించే ఒక చమత్కారమైన సహజ అద్భుతం. లేహ్ కార్గిల్, బాల్దిక్ జాతీయ రహదారిపై ఉన్న ఈ కొండ ఒక ఆప్టికల్ భ్రమను సృష్టిస్తోంది. వాహనాలు వాస్తవానికి లోతువైపు కదులుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తికి
వ్యతిరేకంగా పైకి దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ దీన్ని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తారు.